సంజయ్ వాళ్ళైతే ప్రభావతి వాళ్ళ ఇంటికి నిశ్చితార్థంకైతే వస్తూ ఉంటారు. ఇక సంజయ్ అయితే బయటకు కారు దిగి అలా లోపలికి వస్తూ ఉంటాడు. అదే టైంలో బాలు అయితే బయట నుంచి బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇక తాంబూలాలు తీసుకున్న టైంలో మీనా అయితే మామయ్య గారు మీ బాబు వచ్చినట్లుగా ఉన్నారు అనైతే అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే చాలా స్పీడ్‌గా లోపలికైతే వస్తూ ఉంటాడు. అలా లోపలికి వచ్చేసరికి తాంబూలాలు పళ్ళాలతో వాళ్ళనైతే చూస్తూ ఉంటాడు. ఏంటి అప్పుడే తాంబూలాలు కూడా తీసుకుంటున్నారా? అనైతే బాలు అనేసి అలా పెళ్ళికొడుకు కాసైతే చూస్తూ ఉంటాడు బాలు. అలా సంజయ్ కాసైతే బాలు చూసేసరికి సంజయ్ అయితే అలా మొఖం తిప్పుకుంటూ ఉంటాడు. ఏంటి వీడా పెళ్ళికొడుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సంజయ్ షాక్ అవుతూ ఉంటాడు. ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తెలుసా వీడికి అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యం, మౌని వీళ్ళందరూ అయితే బాలు ఆడిన మాటలకి షాక్ అయ్యి బాలు కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక బాలు అయితే మా అమ్మ తెచ్చిన సంబంధము అన్నప్పుడే నాకు డౌటొచ్చింది. మా అమ్మ తెచ్చిన సంబంధంలో ఏ మెలిక లేకుండా అయితే జరగదు. అలాంటిది ఈ సంబంధం తెచ్చిందా మా అమ్మ? అసలు మా అమ్మ తెచ్చిన సంబంధం ఒప్పుకోవడమే ఎక్కువ. అలాంటిది వీడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని మీరు ఎలా అనుకున్నారు? ఈడు పెద్ద ఎదవ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నీది కరెక్ట్‌గా తాంబూలాలు మార్చుకునే టైం అప్పుడొచ్చి ఏంట్రా ఈ మాటలు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు కామ్‌గా ఉంటే తాంబూలాలు మార్చుకుంటాం అని చెప్పేసి ప్రభావతి అనేసరికి ఏంటి నా చెల్లిని ఈడికిచ్చి పెళ్లి చేయాలా అని చెప్పేసి ఆ తాంబూలాల పళ్ళెమైతే ఇసిరేస్తూ ఉంటాడు బాలు. అలా ఇసిరేసి ఈ పెళ్లి అస్సలు జరగనివ్వను. వీడికి నా చెల్లినిచ్చి అస్సలు పెళ్లి జరగనివ్వను అనైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి సంజయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇది జరగని పని అని చెప్పేసి అనేసరికి మౌని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరిక్కడి నుంచి అర్జెంట్‌గా వెళ్ళండి. నా చెల్లినిచ్చేది మీకు పెళ్లి చేయను అని బాలు గట్టిగా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు.